ఆర్సీబీ ప్రివ్యూలో మనం మాట్లాడుకుంది ఏంటి, బ్యాటింగ్ స్టాట్స్లో నంబర్ 1గా ఉందని. బౌలింగ్ కూడా నంబర్ 1 లాగా వేశారు. హేజల్ గాడ్లా మారాడు. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసుకున్నాడు. రసీక్ 4 వికెట్స్ తీసుకున్నాడు. 146కి ఎల్ఎస్జీని ఆపేశారు. కంఫర్టబుల్గా దాన్ని చేసేశారు. తెలుగు వెరీ వెరీ సాలిడ్ సైడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. లక్నో సూపర్ జైంట్స్కి అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దానికి సమాధానాలు వెతుక్కోవాలి. అండ్ అలాగే కొన్ని ప్రశ్నలు ముంబై ఇండియన్స్ దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళు సమాధానం వెతుక్కోవాలి అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. అండ్ వీటితో పాటు చెప్పు కౌశిక్ కూడా ఉంది. దాంట్లో ఇంపాక్ట్ సబ్కి సంబంధించి ఏదో చిన్న ప్రశ్నలు, దాని గురించి కాస్త క్లారిటీతో మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఆర్సీబీ వాళ్ళ హోమ్ గేమ్ అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్, దే బాస్టెడ్, దే డామినేటెడ్ ఇట్. మొదట లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు 146కి ఆల్అవుట్ అయిపోయారు, ఆల్అవుట్ చేశారు ఆర్సీబీ వాళ్ళని. అండ్ ఇన్ రిప్లై వాళ్ళు 15.1 ఓవర్స్లో రన్ చేసి పూర్తి చేసేసారు. ఆడుతూ పాడుతూ పూర్తి అయిపోయినట్టుగా అనిపించింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. విల్ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ఆర్సీబీ అండ్ వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ లక్నో సూపర్ జైంట్స్. సరే, లక్నో సూపర్ జైంట్స్ 146 మాత్రమే కొట్టారంటే ఆబ్వియస్లీ వాళ్ళ బ్యాటింగ్లో ఎవరు పెద్దగా రన్స్ స్కోర్ చేసినట్టు కాదు. మిచ్ మార్ష్కు 40 కొట్టాడు, కానీ మిగతా అందరూ కూడా అలా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే. రిషబ్ పంత్కి అయితే ఇన్ఫ్యాక్ట్ తన ఎల్బోకి ఒక గాయం కూడా అయింది. దాని కారణంగా తను రిటైర్డ్, హర్ట్ అయ్యి బయటికి వెళ్ళడం, మళ్ళీ 5 వికెట్లు పడితే వెనక్కి రావడం డెంట్ రియలీ వర్క్అవుట్ ఫర్ దెమ్. నికోలస్ పూరన్ రన్స్ రావట్లేదు, మార్క్రమ్ రన్స్ రావట్లేదు. ముకుల్ చౌదరి ఒకసారి 50 కొట్టాడు, ప్రతిసారి తనే కొడతారు, ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా. ఆయుష్ బోర్డెన్ అప్పటికి ఒక మంచి నాక్ ఆడున్నాడు. బట్ ఆన్ యావరేజ్ చూస్తే కనుక 146 ఆల్అవుట్ అంటే 14.6 యావరేజ్. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఓవరాల్ యావరేజ్ ఇప్పటిదాకా 20.6 మాత్రమే ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ ఈ సీజన్లో. అది ఇంకా పడింది మ్యాచ్ తర్వాత. సో బ్యాటింగ్ వాజ్ నాట్ గ్రేట్. ఎందుకు బ్యాటింగ్ వాజ్ నాట్ గ్రేట్ అంటే బౌలింగ్ ఆఫ్ ఆర్సీబీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. మీరు కనుక మ్యాచ్ చూస్తుంటే హేజల్ గాడ్ అని ముద్దుగా పిలుచుకుంటారు ఆర్సీబీ వాళ్ళు. ఐ థింక్ ఈ వరల్డ్ ఎ ఫినామినల్ స్పెల్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనకు కాకుండా రసీక్ ఇచ్చినా కూడా ఐ వుడెంట్ హ్యావ్ మైండెడ్, బికాజ్ కుర్రాడు 4 వికెట్స్ తీసుకున్నాడు, ఇంపార్టెంట్ టైమ్స్లో బౌలింగ్ చేశాడు. ఎస్, హేజల్వుడ్ డాట్ బాల్స్ ఎక్కువ వేశాడు అనొచ్చు మీరు. అన్నే డాట్ బాల్స్ రసీక్ కూడా వేశాడు. ఇంట్రెస్టింగ్లీ 1 for 20 హేజల్వుడ్కి, 4 for 24 రసీక్కి. సో హూస్ యువర్ పిక్? లెట్ మీ నో ద కమెంట్స్. అలా తక్కువేం కాదు, ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగున్నాయి. బట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఐ వుడ్ ప్రాబ్లీ గివెన్ ఇట్ టు రసీక్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. హేజల్వుడ్ ఇంట్రెస్టింగ్గా ఒక పర్టికులర్ బాల్ పదే వేస్తున్నాడు. తను బాల్ పట్టుకొచ్చి ఇట్ లుక్స్ లైక్ హీస్ బౌలింగ్ ఎ స్లోవర్ బాల్. తన చెయ్యి గ్రిప్ అలా చేస్తాడు, ఆఖరి క్షణంలో స్లోవర్ బాల్ కాకుండా దాన్ని ఫాస్ట్ కట్టర్గా వేస్తున్నాడు. దీంతో చాలామంది బ్యాటర్స్ బీట్ అవుతున్నారు. అంటే చూపిస్తున్నాడు స్లోవర్ బాల్ వేస్తున్నాను, కానీ వేయట్లేదు. అదే యాక్షన్తో కావాలంటే స్లోవర్ బాల్ కూడా వేయచ్చు తను. ఈస్ బౌలింగ్ సమ్ టైమ్స్ అట్ 145 km/h. ఆ కటర్స్ వేస్తున్నాడు. ఈస్ గాట్ ద డిసెప్టివ్ కటర్. డిసెప్టివ్ స్లోవర్ బాల్ వినుంటారు, ఇది వేరే వేరియేషన్. ఇది హేజల్వుడ్కే దక్కింది. ఫినామినల్గా వేస్తున్నాడు. ఒక మ్యాచ్ జేకబ్ డఫిన్ ఆడిస్తున్నాడు, తను ఆడినప్పుడు తను వికెట్స్ తీసుకుంటాడు. ఇంకో మ్యాచ్ హేజల్వుడ్ ఆడిస్తారు, తను ఆడిసినప్పుడు తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవుతూ ఉంటాడు. ఇలా వాళ్ళు కానిస్తున్నారు. ఇంకోవైపు భువనేశ్వర్ కుమార్ సాలిడ్ పర్ఫార్మెన్స్, సూపర్ స్టార్ పర్ఫార్మెన్స్, మెగా స్టార్ పర్ఫార్మెన్స్ మరోసారి ఇచ్చాడు. 3 వికెట్స్ తనకి. హీఈస్ ఆల్వేస్ అమంగ్స్ ద వికెట్స్. ఎప్పుడు అంటుంటాను, భువనేశ్వర్ కుమార్కి బహుశా రావాల్సినంత క్రెడిట్ రాలేదేమో. తన నంబర్స్ చూస్తే ఇట్స్ ఆన్ పార్ విత్ సంబడి లైక్ జస్ప్రీత్ బుమ్రా, సమ్టైమ్స్ ఈవెన్ బెటర్. కాకపోతే జస్ప్రీత్ బుమ్రా ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. తను మ్యాచ్ని డిఫైన్ చేయగలడు, కొన్ని సందర్భాల్లో లేని మ్యాచ్ని కూడా గెలిపిస్తూ ఉంటాడు. అక్కడ హీ సమ్టైమ్స్ టేక్స్ ది కేక్. బట్ భువనేశ్వర్ కుమార్ ఈజ్ అమేజింగ్. తన కన్సిస్టెన్సీ, తన స్కిల్, తన ఎగ్జిక్యూషన్ అండర్ ప్రెషర్ ఈజ్ టాప్ నాచ్. ఇలాంటి బౌలర్ ఉండడం నిజంగానే ఆర్సీబీ అదృష్టం. ఎస్ఆర్ఎస్లో ఉండుంటే విత్ దట్ బ్యాటింగ్ లైనప్, అసలు భువి కూడా ఉండుంటే కథ అద్భుతంగా ఉండేదేమో. బట్ నాట్ టు బి, జరగలేదు అది. బట్ చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఫర్ లేటర్. బట్ ఆర్సీబీ ఐ థింక్ వాళ్ళ బౌలర్స్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. మంచి క్యాచ్లు పెట్టారు. ఫిల్ సాల్ట్ మరోసారి డీప్లో ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు, రన్నింగ్ ఫార్వర్డ్, డైవింగ్ అండ్ టేకింగ్ ఎ క్యాచ్. ఇంత మంచి క్యాచెస్ తీసుకున్నాడు. ఈ కీపర్స్ అందరూ కూడా అద్భుతమైన ఫీల్డర్స్గా ఉంటారు, మెజారిటీ ఆఫ్ దెమ్. మీరు ఆలోచించుకోండి, కీపింగ్ చేసి ఎవరన్నా ఫీల్డింగ్ చేసిన వాళ్ళు ఉన్నారా? దినేష్ కార్తిక్, బ్రెండన్ మెకల్లము, టటెన్ టైబు, కుమార సంగగార, ఇలా చాలామంది ఉంటారు. ఇషాన్ కిషను, సంజు శాంసను. ఏం క్యాచ్లు పడతారు వీళ్ళు అసలు బయట. ఈ ఫిల్ సాల్ట్, గ్లెన్ ఫిలిప్స్, ఇలా బోల్డ్ మంది. మీకు ఇంకా గుర్తొస్తే కమెంట్లో చెప్పండి. కీపింగ్ కూడా చేసి తర్వాత ఫీల్డింగ్ చేసిన వాళ్ళు అరాచక పరాశక్తులు వీళ్ళు. ఫీల్డింగ్ బాగా చేశారు, బౌలింగ్ బాగా చేశారు, దాంతో 146 రిస్ట్రిక్ట్ చేశారు. తర్వాత బ్యాటింగ్ మొదలైంది. అండ్ బ్యాటింగ్లో కూడా చాలా సింపుల్గా అయిపోయింది. విరాట్ కోహ్లీ
లాస్ట్ ఇన్నింగ్స్ మీకు గుర్తుండే లాస్ట్ మ్యాచ్లో నేను అన్నా, తను అవుట్ అయినప్పుడు కూడా నేను అన్నా ఇది మేబీ ఆర్సీబీకి బెటర్ ఏమో, ఎందుకంటే తను అవుట్ అయిన తర్వాత టిమ్ డేవిడ్ వచ్చి 16 balls 32 స్కోర్ చేశాడు. ఆ రోజు విరాట్ కోహ్లీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. తనకి మోకాల్లో ఇష్యూ ఉందని ఈ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్లో చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఒంట్లో కూడా బాగాలేదుట, ఇప్పటికీ 100% లేనని చెప్పాడు. కానీ ఆ రోజు ఏదైతే నాకు కొంచెం నెమ్మదిగా జరిగిందో, తనే ఫ్రస్ట్రేట్ అయ్యాడో, గ్లవ్స్ విసిరేశాడు, హెల్మెట్ విసిరేశాడు అవుట్ అయిన తర్వాత. బట్ ఈ మ్యాచ్లో ఆడిన నాక్ వాజ్ అగైన్ అవుట్ స్టాండింగ్. ఎలా అయితే కొన్ని షాట్స్ ఆడాడో, ఇట్ కేమ్ విత్ అన్ ఇంటెంట్ అండ్ డిసైడ్ చేసుకొచ్చాడు, లేదు ఆ రోజు జరిగింది వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. పొరపాట్లని సరిదిద్దుకునే వాళ్ళు ఎప్పుడు ముందుకెళ్తారు జీవితంలో, అది తను చేశాడు, చేస్తూనే ఉంటాడు, పదే పదే చేస్తాడు. దట్స్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. అదే తన నుంచి మనం కూడా నేర్చుకోవాల్సింది. సో గ్రేట్ నాక్ బై విరాట్ కోహ్లీ 49. అండ్ చాలా పెద్ద నాక్ కాదు, బట్ ఆడిన విధానం, దట్ ఇంటెంట్ వాజ్ అవుట్ స్టాండింగ్. మీకు అందరూ చిన్న చిన్నగా కాంట్రిబ్యూషన్లో మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. పెద్దగా దీనిలో చెప్పే కదా, ఇట్స్ ఎ విన్ సెటప్ బై ది బౌలర్స్ అండ్ ది ఫీల్డర్స్. బ్యాటర్స్ వచ్చి దే జస్ట్ ఫినిష్ ద జాబ్. దాంతో వాళ్ళు గెలిచి టాప్లోకి వెళ్ళిపోయారు. లక్నో సూపర్ జైంట్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్నిగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్గా బ్యాటింగ్లో ఎవరూ కూడా రన్ స్కోర్ చేయట్లేదు. ఎంతమంది హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు కమెంట్ చేయండి మీరు. అన్ని మ్యాచ్ల్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఎంతమంది హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. దట్స్ ది ప్రాబ్లమ్. దే హ్యావ్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్స్ లేవు, అది కూడా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అది వాళ్ళ మేజర్ ప్రాబ్లం. దాన్ని సరిదిద్దుకోవాలి. హోప్ఫుల్లీ దే డూ దాట్. అది చేస్తే ఇట్స్ వెరీ గుడ్ సైడ్, బికాస్ వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్, మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, ఇలాంటి మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇటు చేస్తారు. వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ అవ్వట్లేదు. బ్యాటింగ్తో రన్స్ లేకపోతే బౌలింగ్తో కూడా మీరు పెద్దగా ఏం చేయలేరు. అలానే బ్యాటింగ్ మాత్రమే బౌలింగ్ లేకపోతే అప్పుడు ఏం చేయలేరు. ఇట్స్ గాట్ టు బి దట్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ మిస్ అవుతుంది వాళ్ళకి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. నెక్స్ట్ మనం బిఫోర్ వి గో టు ద ప్రివ్యూ ఆఫ్ ఎంఐపిబి కేస్, చెప్పు కౌశిక్ ఏంటో ఒకసారి చూద్దాం. టేక్ ఎ లుక్ ఎట్ ది క్వశ్చన్. హాయ్ కౌశిక్ అన్న, నా పేరు చంద్రశేఖర్, నేను మీ కామెంటరీ బిగ్ ఫ్యాన్ని. నా క్వశ్చన్ ఏంటంటే, మన ఆర్సీబీ మ్యాచ్లో 4th వికెట్కి 200+ స్కోర్ చేశారు కదా, అలాంటి టైంలో రొమారియో షెపర్డ్ ప్లేస్లో హెజిల్వుడ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా రీప్లేస్ చేయొచ్చు కదా. అలా చేస్తే హెజిల్వుడ్ అలాగే భువనేశ్వర్ కుమార్, డఫీతో ఆర్సీబీ బౌలింగ్ అయినా చాలా టఫ్గా ఉంటుంది. అలాగే ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా 4 నెంబర్సే ఉంటారు. మరి ఎందుకు మేనేజ్మెంట్ అలా చేయట్లేదు? ఈ క్వశ్చన్ కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వన్నా. థ్యాంక్ యూ. చంద్రశేఖర్, ఓకే, మీ క్వశ్చన్ వింటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాగ మీలాగా చాలామందికి ఇంపాక్ట్ సబ్ ఎలా వాడతారో, దాని వెనకాల ఉన్న రూల్స్ ఏంటి, కొంచెం క్లారిటీ అందరికీ లేదు. ఇక తప్పు కాదు, అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చిన్నపిల్లలకు కూడా, కలిసినప్పుడు ఎవరన్నా క్లాస్లో అడగని క్వశ్చన్స్, గుడ్ క్వశ్చన్ బ్యాడ్ క్వశ్చన్ లేదు. అవతల వాళ్ళు నవ్వినా కూడా మనం క్వశ్చన్ అడగాలి, అప్పుడే మనం నేర్చుకునేదని. సో ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. మీలా చాలామందికి డౌట్ ఉంటుంది, వాళ్ళు అడగరు బయటికి, మీరు అడిగారు, మీ ద్వారా వాళ్ళకి సమాధానం వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ప్లేయింగ్ 11 అనౌన్స్ చేసినప్పుడు, టాస్ అప్పుడు ఒక ప్లేయింగ్ 11 అనౌన్స్ చేసినప్పుడు, దాంట్లో ఆల్రెడీ 4 ఫారెన్ ప్లేయర్స్ ఉంటే మీరు మళ్ళీ ఫారెన్ ప్లేయర్ని ఇంపాక్ట్ సబ్గా తేలేరు. మీ ప్లేయింగ్ 11లో స్టార్టింగ్ ఆఫ్ ద మ్యాచ్లో మీరు టాస్ తర్వాత ఇచ్చే ప్లేయింగ్ 11లో 3 ఇంపాక్ట్ సబ్స్ ఉన్నారనుకుందాం, అప్పుడే మీరు 4th ఫారెనర్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకురావచ్చు. మీరు చెప్తున్న మ్యాచ్లో ఆల్రెడీ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేసరికి 4 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జేకబ్ డఫీ. 4 ఉన్న తర్వాత మీరు ఇంకొక ఫారెన్ ప్లేయర్ని ఇంపాక్ట్ సబ్గా తేలేరు. ఈ 4లో 3 గనక ప్లేయింగ్ 11లో ఉండుంటే అప్పుడు ఇంపాక్ట్ సబ్గా ఇంకొక ఫారెన్ ప్లేయర్ మీరంటగా జాష్ హేజల్వుడ్ని తెచ్చే అవకాశం ఉండేది. దట్స్ ది రూల్ ఆఫ్ ఇంపాక్ట్ సబ్ ఫారెన్ ప్లేయర్స్ అన్నది వరకు. ఇంకొక విషయం, వాళ్ళు జాష్ హేజల్వుడ్ని ఆడిద్దాం అనుకోలేదు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఎలాగో కుదరదు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, ఇన్ అడిషన్ టు దాట్, వాళ్ళు ఆడిద్దాం అనుకోలేదు. ఒక మ్యాచ్ జేకబ్ డఫీని, ఒక మ్యాచ్ జాష్ హేజల్వుడ్ని అలా రొటేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఐ హోప్ ఐ క్లారిఫైడ్ ది క్వశ్చన్. ఇలా మీలాగే చాలామందికి ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ చుట్టూ ఈ చిన్న డౌట్ ఉండుండొచ్చు, వాళ్ళకి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ సెండ్ దెమ్ ఆన్ చెప్పు కౌశిక్, kaushikNC@gmail.com అన్న ఈమెయిల్కి మీ ప్రశ్నలు, సలహాలు, సూచనలు, సమాధానాలు ఏమన్నా సరే ఒక రికార్డ్ చేసేసి పంపించండి, దాన్ని మనం ఇక్కడ చర్చించుకుందాం. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ దిస్ డిస్కషన్ అండ్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్. మూవింగ్ ఆన్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ద ప్రివ్యూ ఆఫ్ ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్. నా ఎలా అయితే లక్నో సూపర్ జైంట్స్కి కొంచెం బ్యాలెన్స్ లేదు అనుకున్నామో, అలాగే ముంబై ఇండియన్స్ కూడా బ్యాలెన్స్ ఏమాత్రం కనిపించట్లేదు. అటు బ్యాటింగ్లోనూ కనిపించట్లేదు, ఇటు బౌలింగ్లోనూ కనిపించట్లేదు. ఆన్ పేపర్ ఫ్యాబులస్ స్క్వాడ్. వాళ్ళ స్క్వాడ్ చూస్తే ఒకటి అమ్మ బంటి అనిపిస్తుంది. అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు, కానీ క్లిక్ అవ్వట్లేదు. బ్యాటింగ్ క్లిక్ అవ్వట్లేదు, బౌలింగ్ క్లిక్ అవ్వట్లేదు. జస్ప్రీత్ బుమ్రా బాగానే వేసిన వికెట్స్ రావట్లేదు, అటు బ్యాటింగ్లో ఎవరికీ రన్స్ రావట్లేదు. ఆ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు 13 సంవత్సరాల తర్వాత, వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. దాని తర్వాత ఫ్యాన్స్ ఇప్పుడు అనుకుంటున్నారు, అదేదో మొదటి మ్యాచ్ ఓడిపోయి ఉంటే బాగుండేది కదా, తర్వాత మ్యాచ్లు గెలిచినా సరిపోయేది మాకు, ఆ మొదటి మ్యాచ్ గెలిచి ఇదేంటి అని అనుకుంటున్నారు వాళ్ళు. దే నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. దే నీడ్ టు డూ
సంథింగ్ డిఫరెంట్ అంటే ఏం డిఫరెంట్? బ్యాటింగ్ సరిగ్గా చేయాలి, రన్ స్కోర్ చేయాలి, వికెట్స్ కూడా తీసుకోవాలి, అప్పుడే వాళ్ళు గెలిచేది. దే ఆర్ రన్నింగ్ ఇంటూ రెడ్ హాట్ ఫామ్లో ఉన్న పంజాబ్ కింగ్స్. ఇప్పటిదాకా ఏ మ్యాచ్ ఓడిపోయిన టీం ఒకటి మిగిలింది ఇంకా లీగ్లో, అది పంజాబ్ కింగ్స్. సాలిడ్ సైడ్లా ఉన్నారు. ఇప్పుడు విషయాలు మాట్లాడుకుందాం, ఇంపార్టెంట్ విషయాలు. ప్లేయింగ్ 11s గురించి డిస్కస్ చేద్దాం. ముంబై ఇండియన్స్ కున్న ప్రాబ్లం ఏంటంటే రోహిత్ శర్మ క్రితం మ్యాచ్లో హ్యామ్స్ట్రింగ్ నిగిల్తో బయటికి వెళ్ళిపోయాడు. జనరల్గా హ్యామ్స్ట్రింగ్ ఇష్యూ అయినప్పుడు యూ కెనాట్ రష్ దట్ ప్లేయర్ బ్యాక్ ఇన్. అది టేరా లేకపోతే చిన్న నిగిల్ మాత్రమేనా? హ్యామ్స్ట్రింగ్ టేర్స్ మళ్ళీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. దాని సివియారిటీ బట్టి, దాన్ని బట్టి మీకు ఎంత టైం పడుతుంది వెనక్కి రావడానికి, అది కూడా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఉట్టి ఇంపాక్ట్ సబ్గా ఆడించినా కూడా తను పరిగెత్తాలిగా బిట్వీన్ ద వికెట్స్, అక్కడ కూడా హ్యామ్స్ట్రింగ్ అవసరం. అది టేర్ అయిపోయి ఉంటే, దానికి ఒక ప్రాబ్లం ఉంటే అక్కడ ఇంకా పెద్ద ఇష్యూ అయ్యే ఆ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోరు. సో రోహిత్ శర్మ మిస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది అని వార్తలు. ఒకవేళ రోహిత్ శర్మ మిస్ అయితే ఆప్షన్స్ ఏంటి, ఎవరితో ఓపెన్ చేయించవచ్చు? వెంటనే గుర్తు చెప్పారు క్వింటన్ డికాక్. కానీ క్వింటన్ డికాక్ని ఆడించాలంటే 4 ఫారెన్ ప్లేయర్స్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ర్యాన్ రికల్టన్ ఆడుతున్నాడు, షర్ఫెన్ రుతర్ఫర్డ్ ఆడుతున్నాడు, దాంతో పాటు ట్రెంట్ బోల్ట్ ఆడుతున్నాడు, మిచ్ శాంట్నర్ ఆడుతున్నాడు. సో ఇప్పుడు మీరు క్వింటన్ డికాక్ని తీసుకురావాలి అంటే ఈ 4లో ఎవరో ఒకరిని డ్రాప్ చేయాలి. షర్ఫెన్ రుతర్ఫర్డ్ ద ఓన్లీ బ్యాటర్ స్కోరింగ్ రన్స్, టచ్ చేయలేరు. ట్రెంట్ బోల్ట్, ఐ డోంట్ రియల్ నో ఇఫ్ యూ కెన్ డ్రాప్ ఎ బౌలర్ అండ్ బ్రింగ్ ఇన్ ఎన్ ఓపెనర్. ఓకే, మిచ్ శాంట్నర్ స్పిన్నర్ని ఒక మంచి బాగా వేసే స్పిన్నర్ తను వదిలేస్తారా? ఐ డౌట్ ఇట్. సో క్వింటన్ డికాక్ని తీసుకురావడం కొంచెం కష్టంగా అనిపిస్తోంది. సో మరి ఎవరు రావచ్చు? ఒకే ఒక కుర్రాడు ఉన్నాడు, హిజ్ నేమ్ ఇస్ దానిష్ మలేవార్. ఓపెనర్ ఏట, యంగ్స్టర్, తను పిక్ చేశారు. బట్ తనకంటే కూడా ఐఎమ్ యాక్చువల్లీ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, నమన్ ధీర్. నౌ దిస్ యంగ్స్టర్ ఈజ్ అ వెరీ అటాకింగ్ బ్యాటర్. తనతో ఓపెన్ చేయించవచ్చు. ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ ర్యాండమ్ బెట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇట్స్ కాల్డ్ పంట్. నేను నమన్ ధీర్తో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఈజీగా బౌండరీ క్లియర్ చేస్తాడు. పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫీల్డ్ పై నుంచి ఆడడం చాలా ఇష్టం. ఎట్లాగో తనకి ఓవర్ ద ఫీల్డ్లో ఆడగలుగుతాడు, ధైర్యంగా బ్యాటింగ్ చేస్తాడు. టేక్ ఎ ఛాన్స్ విత్ నమన్ ధీర్ ఆర్ తిలక్ వర్మతో. తిలక్ వర్మ నంబర్ 3లో ఆడతాడుగా, ఫస్ట్ బాల్ వికెట్ పడిపోతే ఆల్మోస్ట్ ఓపెనర్గానే ఆడతాడుగా. లెట్ హిమ్ ఓపెన్. స్పిన్నర్స్కి అగేన్స్ట్గా స్ట్రగుల్ అవుతున్నాడు. గత 4 మ్యాచ్ల్లో కొన్నిసార్లు స్పిన్నర్స్కి అవుటే ఉన్నాడు. తను కొంచెం ఫ్లోలోకి రావడానికి ఫాస్ట్ బౌలర్కి అగేన్స్ట్గా ఆడినా కూడా పర్లేదు. అగైన్ సేమ్ పవర్ ప్లేలో ఫీల్డ్ మొత్తం అంతా పైన ఉన్నప్పుడు ఓవర్ ద టాప్ ఆడవచ్చు, కొన్ని రన్స్ రావచ్చు, ఫాస్ట్ బౌలర్స్ వేస్తారు. అంటే అఫ్కోర్స్ మీరు స్పిన్నర్ తీసుకురావచ్చు కదా అనొచ్చు, దే కెన్ ఆల్వేస్ డూ దాట్. బట్ టిపికలీ ఎక్కువ శాతం ఓవర్స్ ఫాస్ట్ బౌలర్సే వేస్తారు. సో దట్ కుడ్ వర్క్ ఇన్ హిస్ ఫేవర్. సో ఈ దానిష్ మలేవార్ని కాకుండా నేను నమన్ ధీర్ ఆర్ తిలక్ వర్మతో ఓపెన్ చేయిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇక లెట్ మీ ఇన్ ద కమెంట్స్. చూద్దాం మ్యాచ్లో ఏం జరుగుతుందో. ఆ క్వింటన్ డికాక్ని తీసుకొస్తే మటుకు ఎవరో ఒక ప్లేయర్ని డ్రాప్ చేయాల్సి వస్తుంది. మిగతా 4 ఫార్మ్ ర్యాన్ రికల్టన్ టచ్ చేయలేదు ఇందాక అన్నట్టుగా. కష్టం బాసు. సో ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్. ఇది వాళ్ళకి మేజర్ ఇష్యూ. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారో చూడాలి. దీనికి తోడు ఇంకో పెద్ద విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాకి వికెట్స్ రావట్లేదు. 4 మ్యాచ్లు అయిపోయి వికెట్స్ రావట్లేదు. తను బాగానే వేస్తున్నాడు, వికెట్స్ రావట్లేదు. పేస్ పెంచాడు, వికెట్స్ అయినా రావట్లేదు. నా బుమ్రా వికెట్స్ ఇవ్వకపోతే చుట్టుపక్కల అందరూ అటు ఇటు చూస్తుంటారు. అంటే తనకే వికెట్స్ రాకపోతే మన పరిస్థితి ఏంట్రా అని కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో హీ నీడ్స్ టు సమ్హౌ ఫైండ్ ఎ వే టు గెట్ సమ్ వికెట్స్. మిగతా వాళ్ళు ఎవరు కూడా వికెట్స్ కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ట్రెంట్ బోల్ట్ లుక్స్ అవుట్ ఆఫ్ సార్ట్స్. అగైన్ కొంతమంది బ్యాటర్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదో వాళ్ళు రిథంలోకి రావడానికి టైం పడుతుంది. అలాగే యాజ్ ఎ బౌలర్ ట్రెంట్ బోల్ట్ కూడా రిథంలోకి రావడానికి టైం పడుతుంది. ఈజ్ నాట్ ద బౌలర్ హీ వాజ్ అన్నట్టుగా అనిపిస్తోంది. ఆడే కొద్దీ ఇంప్రూవ్ అవుతాడేమో, జరిగితే అది ఎంఐకి మంచిది. లెట్స్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్. బట్ అగైన్ వాంఖడేలో రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది టిపికల్గా, బాల్ చక్కగా బౌన్స్ అవుతుంది, బ్యాటర్స్ బౌల్ రన్ స్కోర్ చేస్తారు. ఇట్ బి టఫ్ ఫర్ ద బౌలర్స్ వన్స్ అగైన్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఎంఐ బ్యాటర్స్ మంచి షో పుట్అప్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్స్ సీ ఇఫ్ దట్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్. పంజాబ్ కింగ్స్ వీళ్ళు చేంజెస్ ఏమీ చేసుకోవాల్సిన పనే లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏం చేంజ్లు తీసుకోకుండానే మ్యాచ్లు ఆడుతున్నారు. అలాగే వాళ్ళు ఉతికి ఆరేస్తున్నారు అందరినీ కూడా. కేకేఆర్కి అగేన్స్ట్గా వర్షం పడింది కాబట్టి 1 పాయింట్ మాత్రం, అయితే అది కూడా 2 పాయింట్లు. దాంతో కూడా అన్ని మ్యాచ్లు గెలిచి ఉండేవాళ్ళు ఇప్పటిదాకా. మిగతా అన్ని కంఫర్టబుల్గా గెలిచారు. 200కి పైగా 2 సార్లు కంఫర్టబుల్గా చేసి కూడా చేసేసారు. సో ఇట్స్ అ రెడ్ హాట్ ఫామ్ టీమ్. అందరూ టచ్లో ఉన్నారు. ప్రియాన్చార్య, ప్రభ్సిమ్రన్ సింగ్, కాపర్ కోన్లీ, శ్రేయస్ అయ్యర్, తర్వాత నేహల్ వదేరా, తను ఒక్కడే కొంచెం అటు ఇటుగా ఉన్నాడేమో. మార్కస్ టాయినస్, మార్కో యన్సన్, శశాంక్ సింగ్, క్యాహెరే బయ్యే. బ్యాటింగు తోపు, బౌలింగు తోపు, ఫీల్డింగ్ బాగా చేస్తారు. వాళ్ళ క్యాప్టెన్ అద్భుతం శ్రేయస్ అయ్యర్. తన ఇంటికి వచ్చి ఆడుతున్నాడు ఇక్కడ మ్యాచ్. ఈ కండిషన్స్ అన్ని బాగా తెలుసు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఎంఐ. ఎంఐ హ్యాస్ టు ప్లే పర్ఫెక్ట్ గేమ్. అండ్ ఇక్కడ పంజాబ్ కింగ్స్తోని పొరపాట్లు ఏమన్నా చేస్తేనే ఎంఐ గెలిచే అవకాశాలు. అదర్వైజ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ స్ట్రెంత్కి తగ్గట్టుగా, వాళ్ళ ఫామ్ తగ్గట్టుగా ఆడారా, దే ప్రాబ్లీ విల్ స్ట్రీమ్ రోల్ ముంబై ఇండియన్స్. విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద గేమ్ దో. నో చేంజెస్ ఎక్స్పెక్టెడ్ పంజాబ్ కింగ్స్లో.
హై స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చు. వాంఖడేలో చాలా వేడిగా ఉంది ముంబైలో, డే టైంలో చాలా వేడిగా ఉంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఎక్స్పెక్ట్ సమ్ డ్యూ. ఆ యాంటీ డ్యూ స్ప్రే వేసినా కూడా కాస్త డ్యూ ఉంటుంది. అయినా కూడా టీమ్స్ ప్రిఫర్ టు, అంటే సాయంత్రం జరుగుతున్న మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ గెలిచినా కూడా T20 ఫార్మాట్లో ఎవ్రీబడి వాంట్స్ టు చేజ్. సో అగైన్ టాస్ గెలిచిన క్యాప్టెన్ చేజ్ చేస్తానని చెప్పొచ్చు, బట్ రిజల్ట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ ఫేవర్లోనే ఎక్కువ శాతం ఉన్నాయి. అది విషయం. మీ ఉద్దేశంలో ఎవరు ఎక్స్‌ఫాక్టర్ అవుతారు? ఏ ప్లేయర్ మ్యాచ్ టర్న్ చేయొచ్చు అనుకుంటున్నారు చెప్పండి. ఈ దానిష్ మలేవార్ ఓపెనర్గా వస్తాడు, లేకపోతే నమన్ ధీర్ ఆర్ తిలక్ వర్మలు ఎవరితో ఓపెన్ చేయించచ్చా? ఏమనుకుంటున్నారు? లెట్ మీ ఇన్ ద కమెంట్స్. లైక్ ది వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్. స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.